ప్రైజ్ లార్డ్ అందరికీ. కొన్ని వాస్తవాలను ధ్యానించుకొని లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 4 లాస్ట్ 2 వర్సెస్ రీడ్ టుగెదర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి 2 వచనాలు 15, 16 వచనాలు చదువుకుంటా. హెబ్రీ 4, 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేని వాడు కాదు, కానీ సమస్త విషయములను మనవులు నిష్కరించబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. కనుక మనం ప్రయత్నించబడి సంయోజమైన సహాయం కొరకు పొందినట్లు ధైర్యంతో కృపాసనలకు చేరుము. పిల్లగా అనేక విషయాల్లో ప్రభువారు మనవలే శోధించబడ్డారు. ఇక్కడ మనం చూస్తే సమస్త విషయాల్లో మనవలే శోధించబడ్డారని రాయబడింది. కాబట్టి మనం వెళ్తున్న పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువారు సహానుభావం కలిగిన వారు. కాబట్టి ధైర్యంగా ప్రభు యొక్క కృపాసన ఎదుగు మనం చేరవచ్చు. ప్రభువుకు మొరపెట్టి మనం కావాల్సిన ఆదరణని పొందుకోవచ్చు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. సమస్త విషయాల్లో ప్రభువారు శోధించబడ్డారు. ప్రాముఖ్యంగా 3 విషయాల్లో ప్రభువారు శోధించబడతాం మనం నిర్మాణంలో చూస్తాం. ఒంటరితనం అనే విషయంలో ప్రభువారు సహానుభావం మనతో కలిగి ఉన్నాడు. ఆయన ఒంటరితనంగా అనుభవించాడు. కాబట్టి ఒంటరితనం గుండా వెళ్తున్న నువ్వు నేను ధైర్యంగా కృపాసనం చేరి దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోగలం. రెండోదిగా తృణీకరించబడటంలో ప్రభువారు సహానుభవం కలిగి ఉన్నారు. తృణీకరించబడే అనుభవం గుండా నువ్వు నేను వెళ్తున్నట్లయితే ధైర్యంగా కృపాసనం చేరి మనం దేవుని యొక్క ఆదరణ పొందుకోవచ్చు. మూడవదిగా ఎంత సహాయం చేసినా, ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించినా గుర్తింపు లేకపోవడం అనే అనుభవం విషయంలో కూడా ప్రభువారు సహానుభవం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన వైపు చూసి కావాల్సిన ఆధారాన్ని, కృపని, కనికరాన్ని, కృపాసనకు చేరి మనం పొందుకోవచ్చు అని వాక్యంలో చూస్తున్నాం. కదా మొదటిగా ఒంటరితనం విషయంలో ప్రభువారు సహానుభవం కలిగి ఉన్నారు. ఆయన ఎంతో ఒంటరితనాన్ని అనుభవించారు. మనం మత్తయి సువార్త 4:2 చూసినట్లయితే మాథ్యూ గాస్పెల్ 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొరగా రాయబడింది. అంటే 40 రోజుల పాటు ఆయన ఒంటరిగా అరణ్యంలో ఉపవాసం చేస్తూ వచ్చారు. ఆయన కుటుంబస్తులు ఉన్నారు, ఆయన తమ్ములు కూడా ఉన్నారు ఆయన గృహంలో. వాళ్ళ పేర్లు కూడా మనం చూస్తాం. యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనే తమ్ములు కూడా ఉన్నారు. ఎవరైనా యేసు ప్రభు కోసం ఆ 40 రోజుల్లో వెతికారా? ఆయన ఆరాధించారు. ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం తిన్నాడు అనే ఆచూకీ కోసం వెతికినట్లుగా సువార్తలో మనకు కనిపించింది. He went through the loneliness till even though he has family members, there was no one that was concerned about him. గొప్ప లోన్లీనెస్ గుండా ప్రయాణించారు. కాబట్టి లోన్లీనెస్ లో ఉన్న నీకు నాకు సహాయం చేయగలరా? దావీదు గురించి మనం చూసినప్పుడు యెషయా అంటాడు దావీదు తోటి, అయ్యా నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, కాబట్టి నువ్వు వేయించిన గోధుమల్ని, ఈ 10 రొట్టెల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ అన్నవాళ్ళు తీసుకుని దాన్ని పంపించాడు. అంటే మనుషులు కనిపించకపోతే వెతికే సాంప్రదాయం యూదుల్లో ఉంది. వెతికి పంపించారు దావీదు, అందులో ఆచూకీ కొనుక్కున్నాము. అలాగే యాకోబు కుమారులు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆచూకీ కోసం యాకోబు తన కుమారుడు యోసేపుని పంపించాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు 40 రోజులు అవుతుంది కదా, ప్రభువారు 40 రాత్రులు 40 పగలు కనిపించలేదు కదా. మరి ఏ తమ్ముడన్నా ఆయన ఆచూకీ కోసం వెతికాడా అంటే వెతకలేదు. కాబట్టి ఒంటరితనంలో ఉన్న నొప్పి, ఒంటరితనంలో ఉన్న బాధ ప్రభువారికి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి ఒంటరితనం గుండా వెళ్తూ ఉన్న నిన్ను నన్ను ఆయన ఆదరించగలడు. ఆయన సహానుభవం కలిగిన వాడు. ఆయన కుటుంబస్తులు ఒకసారి ప్రభువారిని ఒంటరిని చేస్తూ మాట్లాడిన మాటలు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన సహోదరులు ప్రభువారితో అంటూ ఉన్నారు, నువ్వు చేసిన క్రియలు ఈ సృష్టిని కూడా చూసినట్లు ఈ స్థలం విడిచి, అంటే ఈ గలిలయ నజరేతు ప్రాంతాలు విడిచి వెళ్ళు, బహిరంగంగా అంగీకరించబడబోరువాడు ఎవడు,
తనపై రహస్యంగా నన్ను జరిగించాడు. నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు కాబట్టి నువ్వే లోకానికి కనపరుచుకో అని చెప్పాను. ఆయన కనిపించినప్పుడు వెతకలేదు, ఒంటరి చేస్తూ వచ్చారు. ఆయన పరిచర్యలో సాగిపోతున్నప్పుడు కూడా ఒంటరి చేసే మాటలే మాట్లాడుతున్నారు. ఈ వెంట్ త్రూ ఎ గ్రేట్ లోన్లీనెస్. కాబట్టి సమస్త సమస్త విషయాల్లో శోధించబడ్డాడని రాయబడింది. నా ప్రధాన యాజకుడు ప్రభు సమస్త విషయాల్లో శోధించబడ్డాడని, ముఖ్యంగా ఒంటరితనం విషయంలో మనతో సహానుభవం కలిగినాడు. ఆ యొక్క నీ యొక్క కుటుంబస్తులు, నీ స్నేహితులు, నువ్వు ఆధారపడుతున్న వారు, నేను ప్రేమిస్తున్న వారు నేను ఒంటరిగా చేస్తూ నీకు ఒంటరితనాన్ని మిగులుస్తుంటే ఒకవేళ యేసు ప్రభు వాళ్ళు సహానుభవం కలిగి లోన్లీనెస్ లో సహానుభవం కలిగిన వారు. నాకు తెలిసిన ఒక విశ్వాసాలు ఉంది. నేను పుట్టక మునుపు ఏదో మిస్టేక్ చేసిందని ఆమె భర్త ఆమెతో మాట్లాడటం అనేసి 30 సంవత్సరాలు దాటిపోయింది. విశ్వాసాలు, ప్రార్థన జీవితం, సంఘానికి రావడం ఆయన చూస్తున్నాడు. కఠినం చేస్తున్నాడు హృదయాన్ని. దాదాపు 30 సంవత్సరాలు, 35, 40 సంవత్సరాలు కూడా అవుతుంది మాట్లాడక. గొప్ప లోన్లీనెస్ కింద వెళ్తుంది ఆమె. గొప్ప లోన్లీనెస్ కింద ఎలా జీవించగలుగుతుంది అంత గొప్ప లోన్లీనెస్ తోటి? షీ వాంట్స్ టు టాక్ బట్ హీ డజంట్ వాంట్ టు టాక్. హిస్ హార్ట్ బికేమ్ హార్డెడ్. కఠినమైపోయాడు మనిషి. అయినా కూడా ఎలా జీవించగలుగుతుంది, ఎలా సంఘానికి హాజరవ్వగలుగుతుంది, ఎలా ప్రభుని సేవించగలుగుతుంది, ఎలా ప్రభుని ఆరాధించగలుగుతుంది అని అంటే ఆ లోన్లీనెస్ నుండి ప్రభు వారు ముందుగా వెళ్ళారు. ఆ లోన్లీనెస్ లో ప్రభు వారు సహానుభవం కలిగిన వాడు. కాబట్టి ఒంటరితనం అనే పరిస్థితి గుండా, శోధన గుండా ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే నిన్ను ఆదరించిన సహానుభవం కలిగిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా నువ్వు కృపాసనకు చేరి కనికరాన్ని పొందుకోవచ్చు. ఇలా రెండవదిగా తృణీకరించబడుతూ వచ్చాడు. ప్రభు వారు తృణీకరించబడుతూ వచ్చాడు. అనేక విషయాల్లో సహానుభవం కలిగిన ప్రభు ఈ తృణీకరించబడటంలో కూడా సహానుభవం కలిగిన వాడు. ఒకవేళ నువ్వు తృణీకరించబడుతూ ఉంటే ఆయన నిన్ను ఆదరించి గొప్పను కనికరాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన ఇంటి వారిని తృణీకరించారు. మార్క్స్ వార్త 3:21 మార్కు హాస్పిటల్ 3:21 ఆయన పరిచర్లు ఎంతో నిమగ్నమై దేవుని సేవిస్తూ వెళ్తున్నప్పుడు ఆయన ఇంటి వారు ఏమంటున్నారంటే ఆయనకు మధ్య చెల్లించి ఉన్నది అని చెప్తున్నారు. యేసు ప్రభు వారికి మధ్య చెల్లించిందని తృణీకరించబడే మాట కాదా? అక్కడ చేరువచ్చిన వాళ్ళందరి ఎదుట ప్రభువాన్ని ఈ కుటుంబస్తులు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. తృణీకారపు మాటలు మాట్లాడుతున్నారు. మధ్య చెల్లించిందని చెప్తున్నారు. అలాగే పరిసయ్యులు ఎంతో తృణీకరిస్తూ వచ్చారు. మనకు తెలుసు అనేక వచనాలు మనకు. పరిసయ్యులు ఆయన ఎంతో గొప్ప జీవం కలిగిన మాటలు చెప్తున్నప్పుడు శాస్త్ర పరిసయ్యులు ఆయన తృణీకరిస్తూ వచ్చారు. ఆయన ఆ మాటలు చెప్తూ ఉండేది ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఆ మాటలన్నీ విని ఆయన అపహసించు ఉండేది అని రాయబడింది. అపహసిస్తూ వచ్చారు, తృణీకరిస్తూ వచ్చారు. కానీ జ్ఞానాన్ని తృణీకరిస్తూ వచ్చారు. ఆయన మాటలు తృణీకరిస్తూ వచ్చారు. యూదులు ఎన్నోసార్లు తృణీకరిస్తూ వచ్చారు. యూదులు ఏమని చెప్పారంటే యేసు ప్రభుకి అసలు పేర్లు పెట్టారు. వాళ్ళు ఎంతగా తృణీకరించారు ప్రభు అని అంటే యేసు ప్రభుకి పేర్లు పెట్టారు. నువ్వు సమరయుడివి, నువ్వు దయ్యపట్టిన వాడివి అని తృణీకరిస్తూ వచ్చారు. అలాగే హేరోదు రాజు సైనికులు ప్రభుని తృణీకరిస్తూ వచ్చారు. మన వాక్యంలో చూస్తాం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైన వస్త్రం తొడిగించి తులాత్మకు మరల పంపాడని రాయబడింది. సామాన్యమైన జనులండి, సామాన్యమైన మనుషులు కూడా ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ వచ్చారు. సిలువైన సమయంలో సిలువ వేయబడినప్పుడు ఏం చేస్తూ వచ్చారు వాళ్ళనంటే ఆ మార్గం వెళుతున్న వారు తరలిస్తూ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడ నిన్నుగా రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగు అని చెప్తూ దూషించారు, తృణీకరించారు. తృణీకరించబడుతూ ఉంటే ఒకవేళ నీ జీవితంలో చులకన చేయబడటం, నీ జీవితంలో తృణీకరించబడటం, ఎంత ఘనమైన పనులు చేసినప్పటికీ కూడా ఘనహీనమైనగా మాట్లాడుతూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఒకవేళ నువ్వు తృణీకరించబడుతూ ఉంటే ఆ తృణీకరణలో సహానుభవం కలిగిపడతాను ప్రభు. కాబట్టి ధైర్యంగా నువ్వు కృపాసనం ఎందుకు చేరొచ్చు. నీ యొక్క స్నేహితుల మధ్య, పనిచేసే దగ్గర, నీ యొక్క ఇంట్లో, నీ యొక్క ఆత్మీయ విషయాలను బట్టి తృణీకరించబడుతూ ఉంటే నువ్వు ధైర్యంగా కృపాసనం ఎందుకు చేరి వచ్చని ప్రభు వారు తెలియజేస్తుంది. కాబట్టి మనకు ఒంటరితనంలో సహానుభవం కలిగిన వాడు కాబట్టి ఒంటరితనం సమయాలలో ఆయన సంపూర్ణంగా ఆధారపడి సమర్థుడిగా ఉన్నాడు. రెండవదిగా తృణీకరించబడటంలో ఒకవేళ నువ్వు ఆ తృణీకరించబడే పరిస్థితి గుండా వెళ్తుంటే ఆయన సంపూర్ణంగా ఆధారపడి ఆ యొక్క కృపను కనికరాన్ని పొందుకోవచ్చని మనం తెలుసుకుంటున్నాం.
మరొక విషయం మనం చూసుకున్నాం. ఎంత సహాయం చేసినా గుర్తింపు పొందకపోవడం, ఎంత సహాయం చేసినా గుర్తింపు లేకపోవడం, ఎంత ఆదరించిన గుర్తింపు లేకపోవడం, ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించిన గుర్తింపు లేకపోవడం అనే అనుభవం ఉంటే కూడా ప్రభు వారు వెళ్ళారు. మనం చూస్తాం మార్క్స్ వార్త 5:17 మనం చూస్తాం. ఆయన ఎంతో ప్రయాణం చేసి, ఆయన ఎంతో సమయం వెచ్చించి, ఎంతో ప్రయాణం చేసి ఆ యొక్క గెరాసేనల దేశానికి శిష్యులతో కలిసి వచ్చి ఆ సమాధుల మధ్యలో జీవించిన ఆ దయ్యం పట్టిన వాడిని, సేన దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచిన తర్వాత ఆ ఊరి వారు వచ్చారు. ఆ ఊరి వారు వచ్చి కనీసం ఒక గ్లాస్ వాటర్ కూడా అక్కడ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఇమీడియట్ గా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లీవ్ అస్ అన్నారు. మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నారు. అసలు రాత్రి అంతా ప్రయాణం చేసినట్టుగా ఉంటాడు అక్కడ చూస్తే మనం. వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు, ఎంత ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. ప్రభు వారు అంత సహాయం చేసిన ప్రభు వారికి ఏమాత్రం కూడా గుర్తింపు, మర్యాద, కృతజ్ఞత అన్నది లేదు. ఆ అనుభవం కూడా వెళ్ళాడు ప్రభు. ఒకవేళ ఈ రోజు నీ జీవితం వెళ్తూ ఉండొచ్చు, నేను సహాయం చేసిన ఎటువంటి గుర్తింపు లేని పరిస్థితి కూడా నువ్వు వెళ్తూ ఉంటే, నీకంటే ముందుగా, నాకంటే ముందుగా ఆ అనుభవం కూడా ప్రభు వారు వెళ్ళారు. కలశాల దేశంలో చూస్తున్నాం, కలశాల మధ్య. అలాగే సమరయులు కూడా ప్రభు వారి నుంచి ఎంతో సహాయం పొందారు. సమరయ స్త్రీ దగ్గర నుంచి ప్రభు వారు 2 రోజులు సమరయుల మధ్యలో జీవించి 2 రోజులు గడిపి ప్రభు వారు వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. అయితే ఒకసారి ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు, అది వాళ్ళు ప్రభు వారిని చేర్చుకోలేదు. ఆ విషయాలు చూస్తున్నాం. లూకాసు వార్త 9:52. లూకాసు వార్త 9:52 ఆ విషయాలు మనం చూస్తాం. ఆయన యెరూషలేమునకు అభిముఖుడైనందున అని ఉంటుంది. యెరూషలేముకి అభిముఖుడైనందున వారు ఆయన చేర్చుకోలేదు అని ఉంటుంది. లూకా 53. పిల్లరా, ఎంత సహాయం చేసినా గుర్తింపు లేకపోవడం, ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించినా గుర్తింపు లేకపోవడం. అసలు వాక్యాలు ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే శిష్యులు కూడా సమరయుల మధ్య జీవించడానికి గడపడానికి 2 రోజులు ఇష్టపడలేదండి. కేవలం ప్రభువారే వెళ్ళారు. శిష్యులు రాకపోయినా ప్రభువారు వెళ్ళి 2 రోజులు ఆ సమరయుల మధ్య గడిపి ప్రభువారు వాళ్ళ వాక్యాన్ని ప్రార్థించారు. ఎంతో మార్మనసు పొందొచ్చు. ఇలా లోక రక్షకులని మేము మాటలు విని ఎరిగి తెలుసుకుని ఉన్నామని కూడా చెప్పారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభు చేర్చుకోరు. ఎంత సహాయం చేసినా ప్రభు చేర్చుకోవట్లేదు. అలాగే యూదులు చూసినట్లయితే యూదుల మధ్య ప్రభు ఎంతో సహాయం చేసుకొచ్చారు. ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎంతో మంది దయ్యం నుంచి విడిపించడం, ఎన్నో శారీరక స్వస్థతలు ప్రభు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎవరు కూడా ప్రభు వారిని తమ ఇంటికి పిలవని ఆ సంఘటనలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 7:53, జాన్ గాస్పెల్ 7:53 అంతటి ఎవరింటికి వారు వెళ్ళిరి అని. ఆ తర్వాత వచ్చి మనం చూస్తే యేసు ఒలీవల కొండకు వెళ్ళినాను. ఇప్పుడు ఎంతో మంది ప్రభు యొక్క మాటలు మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒకరైనా ప్రభుని ఆహ్వానించారా ఇంటికి అంటే? ఒకరు ఆహ్వానించారు. ప్రభు కొండకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరైనా పిలిచారా ప్రభు అంటే? పిలవలేదు. పిల్లరా, ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో జీవం కలిగిన మాటలు, ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మందికి లేని సంతోషం వచ్చింది. కానీ ఎవరు కూడా ప్రభావం చేసుకోలేదు. కొండకు వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి వంటతనం గుండా ఒకవేళ నువ్వు నేను వెళ్తూ ఉంటే, మన ప్రధాన యాజకుడు మనసు ఆహారంగా కలిగిన వాడు వంటతనం విషయంలో నిన్ను నన్ను ఆదరిస్తూ కనికరాన్ని ప్రోగ్రామించే దేవుడుగా ఉన్నాడు. హృదయకాలం గుండా నువ్వు నేను వెళ్తూ ఉంటే మనకంటే ముందుగానే హృదయకరించమని ప్రభు అనుకున్నాడు. కాబట్టి హృదయకరించిపోయేటప్పుడు ఆయన వైపు చూసి ఆయన కృపాసనకు చేరితే మనకు కావాల్సిన కనికరాన్ని కృపని ఆయన దయచేస్తాడు. మనుషులు తృణీకరించినప్పటికీ దేవుడు తృణీకరించాడు. సహానుభవంతో ఆదరిస్తాడు, గణపరుస్తాడు. నాకు తెలిసిన ఒక విశ్వాసాలు ఉంది. 4 కుమారులు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఆకలి దప్పులు కనిపిస్తూ ఉండేవి. అసలు కొన్నిసార్లు వీళ్ళు నీళ్లు తాగి బతుకుతున్నారు. ఆ 4 చిన్న పిల్లలు, 4 మగపిల్లలు. ఆమెకి ఆ 4 మగపిల్లలు పెట్టుకొని నిరుపేద విశ్వాసాలు. ఆమె ఆ 4 కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పొలంలో కష్టపడుతుండేది. సాయంత్రం ఆదివారం వచ్చేసరికి ఒక చిన్న గిన్నెలో ఆయన బియ్యం తీసుకొని ఆమె సంఘానికి హాజరయ్యారు. ఆమె కుటుంబ పరిస్థితిని మనం ఆ సమయంలో కానీ చూస్తే అసలు వీళ్ళకి ఒక నిరీక్షణ అనేది ఉందా? వీళ్ళ జీవితాలు ఏమైతే, వీళ్ళ ఫ్యూచర్స్ ఏమైతే అనిపిస్తుంది. తృణీకరించబడుతూ వచ్చిన కుటుంబం అది. తృణీకరించడానికి ఒక ఉదాహరణగా ఆమె కుటుంబాన్ని ఉపయోగించేవాళ్ళు. తెలుసుకోవాలి. ఏదైనా తృణీకారం మాట మాట్లాడేటప్పుడు
ఆ కుటుంబాన్ని ఉపయోగించి మాట్లాడేవాళ్ళు. ఆమె చేసే పని ఒక్కటే, ఆమె ఉదయం సాయంత్రం పని చేయాలి, ఆదివారం వచ్చేసరికి సంఘానికి వెళ్ళాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజు చూస్తే ప్రభు నలుగురిని సేవకులుగా మార్చాడు. ఇద్దరు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు, ఇద్దరు పార్ట్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. ఆ నలుగురిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి, వాళ్ళ కుటుంబం యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఎదుగుతూ వచ్చింది, దేవుడు ఎలా వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తూ వచ్చాడు అనే మాటలు వింటేనే మనుషులు మారు మనసు పొందినట్టుగా దేవుడు వాళ్ళు మారుస్తూ వచ్చాడు. తృణీకరించబడిన అనుభవం ఉన్న ప్రభు వారు వెళ్ళారు కాబట్టి తృణీకరించబడిన జీవితాలను మార్చుకు సమర్థుడిగా ఆయన ఉన్నాడు. ఒంటరితనం అనే అనుభవం గుండా ఆయన వెళ్ళాడు కాబట్టి ఒంటరితనం గుండా వెళ్ళే వారిని ఆదరిస్తూ సమర్థుడిగా ఆయన ఉన్నాడు. ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించి ఎంత కష్టపడ్డా ఏమాత్రం గుర్తింపు లేని అనుభవం గుండా నువ్వు వెళ్తూ ఉంటే అదే అనుభవం గుండా ఆయన ముందుగా వెళ్ళాడు కాబట్టి ఆయన కృపాసన నువ్వు చేరితే కనికరించబడతావు అని ప్రభు వారు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఆదరించబడదాం. ప్రభువారు శిలువ మీద నుంచి సమాధి చేయబడినప్పుడు మనం చూస్తే అసలు ఆ ప్రాంతాల్లో ఆయన 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆ యొక్క చేపలు రొట్టెలు పెట్టినట్లుగా మనకు తెలుసు. ఆయన చుట్టూ ఎప్పుడు శిష్యులు ఉండేవారు మనకు తెలుసు. అయితే ఆయన్ని శిలువ మీద నుంచి సమాధి చేసేటప్పుడు కేవలం 3-4 మాత్రమే అక్కడ ఉన్నారు. అంటే ఎంత ఎంతగా ఆయన ఎంత సహాయం చేసినా కూడా ఏమాత్రం గుర్తింపు లేని అంత్యక్రియలు ప్రభువు జరిగాయి. ఈ సమాజంలో మనం చూసినట్లయితే ఆయన మామూలుగా మనుషులు జరిగే అంత్యక్రియలు మనం చూసినట్లయితే సామాన్యుడికి కూడా, సాధారణమైన మానవుడికి కూడా అటువంటి అంత్యక్రియలు జరగవు. ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమం అంత సాదా సీదాగా జరిగింది. అది ఏమాత్రం గుర్తింపు లేని సమాధి కార్యక్రమంగా జరిగింది. సువార్తలో మనం విషయాన్ని గమనిస్తాం. కాబట్టి ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించినా, సహాయం చేసినా ఏమాత్రం గుర్తింపు ఉండటం లేదా అనుభవం కూడా ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే నాకు తెలిసినకి ఆయన సహాత్వం కలిగినాడు. ఎందుకంటే అనుభవం కూడా ముందుగానే వెళ్ళాడు. ఎంత సహాయం చేసినా తృణీకరిస్తూ ఉన్నారు నన్ను, నా యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా మాటలను బట్టి నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే నీకంటే ముందుగానే ఆ తృణీకరించబడే అనుభవం కూడా ఆయన వెళ్ళారు. ఒకవేళ ఒంటరితనం కూడా నువ్వు వెళ్తూ ఉంటే ఎంతమంది ఉన్నా, ఎంతమంది కుటుంబస్తులు ఉన్నా, ఎంతమంది సంఘస్థులు ఉన్నా ఒంటరితనం కూడా వెళ్తున్నానని నువ్వు ఒకవేళ ఏడుస్తూ ఉంటే ఒంటరితనం ఉన్నాయి ముందుగానే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా కృపాసనం చేరి కనికరాన్ని మనం పొందుకోవడం ఈ సమయం తీసుకున్నాం. దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడు మన యొక్క హృదయాల్ని ఆదరించి కృప దయచేయను. ఆమేన్. Let us stand and softly worship. Those who can stand. With our weakness, tempted in every way, just as we are. He knows what we're going through. We're going through loneliness. He has known it. The greatest loneliness was the separation from God the Father when he said, my God, I. And the Garden of Gethsemane also. He wanted his disciples to be badly with him, but they scared. He went through. When you go through loneliness, remember that. He went through rejection. Son of God. He came to his own, but his own did not. Nice. Did not receive him. We go through rejection, and we go through rejection, he understands. And non-appreciation. You can do a lot of things. People take you for granted. Once it all. And he's gone through much more. Bible says you haven't been persecuted to the point of, but as our persecution is employed and treat us properly because I was a Christian and didn't allow it. That is more or less a persecution. That kind. But so he understands whatever we are going through, and we have a high priest who sympathizes. Let us worship. At this time, and will be given to you in a brief song. Father, we thank you for this time that you've given us, and thank you for the way you're there as a high priest who sympathizes with our weakness.
Sometimes what we go through, nobody will be able to understand. Even close people will not be able to understand the loneliness we feel, rejection we feel, the non-appreciation we go through. But thank you, Lord, that you understand and you care, and therefore you comfort. You help us to overcome. Teach us to be people who don't look to you, who look to others, look to people. Maybe be people who look to you. Seek to find our rest in you. May we not foolishly run to people, can't solve even their own problems. Be the master. Depend on you to rely on you and enjoy you. Nobody knows us as you know. And you know our faults and weaknesses. And you know the filthiest things in our life, yet you choose to love us. Nobody knows you know us. They may despise us, they may hate us, they may find us the person. And the Lord that in your love you accept us. Because you sympathize with us, understand that therefore we are so secure in love. Thank you, we praise you and we worship you. Accept our worship. It is in the sweet and exalted name of one Lord and our Savior, Jesus Christ.